ఇది చాలా రోజుల నుంచి మనం మొత్తుకుంటూనే ఉన్నాము, మన దాంట్లో వీడియోలు పెడుతూనే ఉన్నాము. ప్రభుత్వాలు వినయి, ప్రజలు కూడా వినరు. వాస్తవం చెప్పాలంటే సిటీలో, హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. హైదరాబాద్లో ట్రాఫిక్ టెర్రర్. మరి రోడ్డెక్కితే టైం కథం. స్లో ట్రాఫిక్లో దేశంలో 4వ ప్లేస్. చూసిర్రా? 10 కిలోమీటర్ల జర్నీకి 32 నిమిషాలు. కోటికి చేరువలో వాహనాలు. మరి వెహికల్స్కు తగ్గట్టు పెరగని రోడ్ నెట్వర్క్. మరి టామ్ ఇండెక్స్ షాపింగ్ రిపోర్ట్స్. మరి ఆ టైంలో అడుగు పెడితే అంతే. మరి ఐటీ జోన్ అయిన మరి వెస్ట్రన్ కారిడార్లోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, 45 మరి ఏరియాలో ఆఫీసులకు చేరుకునేటటువంటి వేళైన ఉదయం 9 నుంచి 11:30 వరకు, ఆఫీసు నుంచి మరి ఇళ్లకు వెళ్ళే వేళలైన సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు రద్దీ బాగా ఉంటుంది. మరి కోర్ సిటీగా పిలిచే పాత బస్తీ జోన్లో హాబిట్స్, కోటి, ఖైరతాబాద్, పంజగుట్ట, బేగంపేట, చార్మినారు, మరి బహదూర్పురా ఏరియాలో వాణిజ్య సంస్థలు ఆలస్యంగా తెరుచుకోవడం వల్ల మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 వరకు విపరీతమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. మరి ఈస్టర్న్ అండ్ నార్థర్న్ కారిడార్లోని ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కుకట్పల్లి, మియాపూర్ ఏరియాలో ఉదయం 8 నుంచి 10:30 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటున్నది. మరి దీనికి పరిష్కారం నువ్వెంత మొత్తుకో, ఆ పరిష్కారం అయితే ఖచ్చితంగా ఈ హైదరాబాద్ సిటీలో మాత్రం పరిష్కారం అయితే కాదు. నువ్వు ఎన్ని కథలు అన్నవాడు పరిష్కారం అయ్యే ప్రసక్తే లేదు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు నానాటికి పెరుగుతున్నాయి. సిటీలో ఎక్కడైనా ఏ టైంలో అయినా వెహికల్ తీసుకొని రోడ్డెక్కితే కొద్ది దూరం ప్రయాణానికి కూడా గంటలు పడుతున్నది. మరి స్కూల్స్, ఆఫీసుల్లోకి వెళ్ళేటటువంటి పీక్ టైంలో కానీ, వాన పడుతున్నప్పుడు కానీ వెహికల్ స్పీడ్ గంటకు 10 నుంచి 15 కిలోమీటర్లు దాటడం లేదు. హైదరాబాద్లో సగటున 10 కిలోమీటర్ల దూరానికి 32 నిమిషాలకు పైగా సమయం పడుతుందని కూడా తాజాగా టామ్ ఇండెక్స్లో వెల్లడైంది. మరి ఇది భారతదేశంలోనే 4వ స్లో ట్రాఫిక్ టైంగా రికార్డ్ అయింది. మరి సిటీలో రోజుకు 3,000కు పైగా కొత్త వెహికల్స్ రోడ్డుపైకి వస్తున్నాయి. దానికి తగ్గట్టు రోడ్ల అభివృద్ధి జరగకపోవడం, మరి అడ్డగోలు వన్ వే నిబంధనలు, వాహనదారులు మరి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టం లేకపోవడం వల్ల ట్రాఫిక్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతున్నది. మరి ట్రాఫిక్ జాములతో టైం వృధా, హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగడం, వలసలు పెరగడం, నగరం అన్ని వైపుల వేగంగా విస్తరించడంతో వాహనాల రద్దీ కూడా పెరుగుతున్నది. ఉదయం ఆఫీసులకు వెళ్ళే సమయం నుంచి రాత్రి ఇళ్లకు చేరేటటువంటి వరకు ప్రతి జంక్షన్ వద్ద ప్రయాణం మరి నరకప్రాయంగా మారుతున్నది. ప్రముఖ గ్లోబల్ లొకేషన్ టెక్నాలజీ సంస్థ టామ్ విడుదల చేసినటువంటి ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం అత్యల్ప వాహన వేగం, అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న భారతీయ నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉన్నది. ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి 32 నిమిషాల 37 సెకండ్లు పడుతున్నది. ఇదే 10 కిలోమీటర్ల ప్రయాణానికి బెంగళూరులో 36 నిమిషాలు, కోల్కతాలో 35 నిమిషాలు, పుణేలో 33 నిమిషాలు పడుతున్నది. అదే ముంబైలో కేవలం 28 నిమిషాలే ప్రయాణ వేగం తగ్గిపోవడం వల్ల ఐటీ ఉద్యోగులు, నగరవాసులు ఏడాదికి సగటున 123 గంటల సమయాన్ని కోల్పోతున్నారు. హైదరాబాద్లో సగటు వాహన వేగం గంటకు 23 కిలోమీటర్లు కాగా, మరి పీక్ అవర్స్లో వర్షం పడ్డప్పుడు 5 నుంచి 10 కిలోమీటర్లకు పడిపోతున్నది అనేటటువంటి ఒక వార్త మనకు ఆల్చల్ చేస్తాం.